హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం రెగ్యులర్గా చేసుకునే టిఫిన్స్లో ఇడ్లీ కూడా ఒకటి కదా. సో చాలామంది పిండిని మిక్సీలో వేస్తే చాలా గట్టిగా వస్తాయని ఇడ్లీలు మరియు తెల్లగా రావని అనుకుంటూ ఉంటారు. కానీ పిండిని మిక్సీలో వేసేటప్పుడు మనము కొన్ని టిప్స్ని పాటించామంటే ఇడ్లీలు చాలా మెత్తగా మరియు తెల్లగా వస్తాయి. సో వాటికి సంబంధించిన టిప్స్ ఏంటి, మనం పిండిని ఎలా రుబ్బుకోవాలి, దానికి సంబంధించిందంతా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా మనము పిండిని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పును తీసుకున్నాను. ఇవి గుండు మినపప్పు అండి. అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ దాకా మెంతులను యాడ్ చేసుకోవాలి. మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఎప్పుడన్నా చేసేటప్పుడు గుండు పప్పును తీసుకున్నాం అనుకోండి, ఫర్మెంటేషన్ బాగా అయ్యి చాలా మెత్తగా వస్తాయి. సో ఇలా 1కి 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 గంటల పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు నేను ఇక్కడ సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల ఇడ్లీలు చాలా తెల్లగా మెత్తగా వస్తాయి. వీటిని 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి నేను ఇక్కడ 1 కప్పు మినపప్పుకి 2.5 కప్పు ఇడ్లీ రవ్వను యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఇడ్లీ రవ్వను కూడా మనము బాగా వాష్ చేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, మనము సగ్గుబియ్యం, పప్పు అలాగే ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మనము మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ పప్పులో ఉన్న మనం వాటర్ వంపేసుకొని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా సగ్గుబియ్యాన్ని కూడా, నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇక్కడ నేను పిండిని రుబ్బుకోవడానికి ఎప్పుడైతే నేను పప్పును నానపెట్టానో అప్పుడు ఒక గిన్నెలో నేను వాటర్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో మనము పిండిని రుబ్బుకునేటప్పుడు కూల్ వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, పిండి బాగా ఫెర్మెంట్ అయ్యి బాగా మెత్తగా వస్తాయి ఇడ్లీలు. చూసారు, పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీతో రుబ్బుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఎప్పుడైనా పిండిని రుబ్బుకునేటప్పుడు కూల్ వాటర్ యాడ్ చేయడం మర్చిపోకండి. అదే మనము గ్రైండర్లో రుబ్బుకుంటున్నామంటే కూల్ వాటర్ అవసరం లేదు. కానీ మిక్సీలో రుబ్బుకునేటప్పుడు మాత్రం కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు పిండిని రుబ్బుకున్న తర్వాత మనము రవ్వని బాగా వాష్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము రవ్వలో ఉన్న వాటర్ను పిండేసి ఇలా పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మనము కలుపుకోవాలి. ఈ రవ్వ పిండి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మనము చూసారా, ఇలా ఒకసారి బాగా 1 నిమిషం పాటు బాగా మనము ఇలా కలుపుకున్నామంటే పిండి బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఇలా బాగా కలుపుకొని మనము మూత పెట్టేసుకొని 7 నుంచి 8 గంటల పాటు ఫెర్మెంటేషన్కి వదిలేయాలి. ఇప్పుడు 7 గంటల తర్వాత పిండిని చూద్దాం. చూసారా, పిండి బాగా ఫెర్మెంట్ అయింది. మరి ఒకసారి పిండిని బాగా మనము మిక్స్ చేసుకోవాలి. చూసారా, పిండి కొద్దిగా గట్టిగా ఉంది కదా. మనం ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు మరియు నీళ్ళని యాడ్ చేసుకుందాం. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ రావాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ రావడానికి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, పిండి అనేది ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇడ్లీ. ఇప్పుడు మనము ఇడ్లీ చేసుకుందాం. ఇక్కడ ఇడ్లీ మౌల్డ్ తీసుకోవాలి. ఇడ్లీ మౌల్డ్ తీసుకొని ఈ ఇడ్లీ మౌల్డ్కి మీరు ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నాను. ఈ విధంగా మనము అన్ని ప్లేట్స్కి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఇడ్లీని గరిటె సహాయంతో వేసుకోవాలి.
చూసారు, ఈ మౌల్డ్ మొత్తం ఫుల్గా వేసేయకండి, ఎందుకంటే ఇడ్లీ కొంచెం ఉబ్బుతుంది కాబట్టి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. ఈ విధంగా మనము పిండిని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకోవాలి. మీ దగ్గర ఇడ్లీ మేకర్ ఉంటే ఇడ్లీ మేకర్లో మీరు ఇడ్లీ తయారు చేసుకోవచ్చు, లేదా ఇడ్లీ మేకర్ లేకున్నా ప్రాబ్లం లేదండి, మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా ఇడ్లీను మనము తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. మనము ఈ ఇడ్లీ మౌల్డ్స్ పెట్టుకునేటప్పుడు చూసారా, ఈ విధంగా మనము ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి, అప్పుడే ఆవిరి తగిలి బాగా ఇడ్లీ త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. కొద్దిగా వెడల్పాటి ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక 3/4 గ్లాస్ దాకా లేదా 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇడ్లీ మౌల్డ్ని పెట్టుకోవాలి. ఇడ్లీ మౌల్డ్ పెట్టుకొని మనము మూత పెట్టుకొని విజిల్ పెట్టకూడదు. విజిల్ పెట్టుకోకుండా మనము ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, తర్వాత ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి. తర్వాత ఆఫ్ చేసుకొని ఆవిరంతా వెళ్ళిన తర్వాత మనము ఇడ్లీ కుక్కర్ ఓపెన్ చేసుకొని చూద్దాం. చూసారా, ఇడ్లీలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని మౌల్డ్ నుంచి తీసేద్దాం. ఇలా ఒక గిన్నెలో ఒక స్పూన్ తీసుకొని మనము ఇడ్లీ తీసిన ప్రతిసారి ఇలా తడి చేసుకుంటూ తీసామంటే ఇడ్లీలు అతుక్కోకుండా చాలా నీట్గా వస్తాయి. చూడండి, మౌల్డ్ నుంచి ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా ఇడ్లీ తీసే ప్రతిసారి మనము స్పూన్ని తడి చేసుకుంటే ఎంతో మెత్తగా మరియు తెల్లగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఫ్రెండ్స్, చూసారుగా ఎంత తెల్లగా ఉన్నాయో మరియు ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇడ్లీలు. చూడండి, ఎంతో మెత్తగా మరియు తెల్లగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనము దీనికి సంబంధించిన రెడ్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇడ్లీ రెడీ అయింది కదా, దీంట్లోకి రెడ్ చట్నీ మనము ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఇక్కడ నేను పండు మిర్చి యాడ్ చేసుకున్నానండి, లేదంటే మీరు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా పండు మిర్చి యాడ్ చేసుకొని మనము వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అవుతూ ఉండగా అందులో శనగపప్పు మరియు జీలకర్రని యాడ్ చేసుకొని వీటిని కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న కొద్దిగా చింతపండును వేసుకొని వీటిని 1 నిమిషం పాటు మనము వేయించుకోవాలి. చూసారా, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మనము ఇలా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు వేసాం కాబట్టి వాటర్ అవసరం రాదు. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి మీరు వెల్లుల్లిపాయ లేదా అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంకా నేను పల్లి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో ఆల్రెడీ పెట్టానండి, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అదేవిధంగా కరివేపాకు పొడి కూడా నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం. చూసారా, వేడివేడిగా ఉండే ఇడ్లీ మరియు కరివేపాకు పొడి, అలాగే నెయ్యి, చట్నీ, అలాగే రెడ్ చట్నీ, ఎంతో కమ్మగా ఉండే మరియు మెత్తగా ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండే సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీరు నెక్స్ట్ టైం ఇడ్లీలు ఒకవేళ తయారు చేస్తూ ఉంటే ఈ టిప్స్ పాటించి ఎలా వచ్చిందో, ఇడ్లీలు తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. Thanks for watching. Bye. Take care.